इंदौर की माटी से उठी हल्दी की धूल, अमित शाह जी लाए हैं विजय का सिंदूर। आइए करें स्वागत केंद्रीय गृह एवं सहकारिता मंत्री श्री अमित शाह का 29 जून 2025 दोपहर 1:30 बजे निजामाबाद तेलंगाना में, जो करेंगे राष्ट्रीय हल्दी बोर्ड के मुख्यालय का उद्घाटन भी। इस ऐतिहासिक अवसर का हिस्सा बने अरविंद धर्मपुरी, सांसद निजामाबाद लोकसभा क्षेत्र। నమస్తే, మనం బస్ భవన్ దగ్గర ఉన్నాము. గత ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ రిమూవల్ ఆర్టీసీ ఎంప్లాయీస్ బస్ భవన్ చుట్టూ, ప్రజావాణి చుట్టూ వీళ్ళు తిరుగుతూనే ఉన్నారు. సరే, వీళ్ళకి ఇంకా సమస్య తీరతలేదు. మొన్న ఒక రోజు నిరసన కార్యక్రమం మొన్న చేసిరు, మళ్ళీ ఈరోజు బస్ భవన్ ముట్టడి పెట్టుకోవడం జరిగింది. సో మాట్లాడదాం వీళ్ళతోటి. మొత్తానికి హరాస్మెంట్ అంటే మా ఆర్టీసీ డిపార్ట్మెంట్లో, ఏ రెవెన్యూ డిపార్ట్మెంట్లో లేదు, ఏ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో లేదు, ఏ ప్రతి దాంట్లో ఒక్క 610 ఉద్యోగ సంఘాలు ఉన్నాయి, ఉద్యోగస్తులు ఉన్నారు, అందరు ఉన్నారు. కానీ మా ప్రత్యేకంగా మా ఆర్టీసీ వాళ్ళకే ఆ ఆర్టికల్ ఒకటి ఇచ్చారు. ప్రతి డిపార్ట్మెంట్లో సస్పెన్షన్ అవుతారు సార్. వాళ్ళు ఉంటారు 6 నెలలు ఉంటారు సార్. 6 నెలల తర్వాత ఏదో డిపార్ట్మెంట్లో, ఏదో పోలీస్ స్టేషన్లో, ఏదో రెవెన్యూ డిపార్ట్మెంట్లో వాళ్ళకు ఉద్యోగం అరేంజ్మెంట్ చేస్తారు సార్. కానీ మాకు ఫ్రమ్ సర్వీస్ ద రిమోల్ అంటే ప్రత్యేకంగా మా ఆర్టీసీ వాళ్ళకి చంపడానికి చూస్తున్నారు సార్. ఎంతమంది ప్రాణాలు తీసుకుంటారో తీసుకురండి సార్, ఎంతమంది చావాలో చావాలి సార్. ఇది ఇప్పటికి 20 మంది చనిపోయారు, మళ్ళీ 20 మంది 1100 మంది చావాలనా లేక బతకాలనా అనేది సత్యనారాయణ సార్ గారి దృష్టిలో ఉంది సార్. మాకు చంపడానికే ఉంది సార్, మరి వేరే విషయం ఇందులో ఏది లేదు సార్. ఆశ పెట్టి ఇలా చేస్తున్నారు ఎందుకు? ఇస్తానం పోతే ఇవ్వకపోతే మొత్తం ఇయ్య అని చెప్పాలి సార్. జీవో వచ్చింది సార్, జీవో వచ్చినా కానీ దానికి దగ్గర పెట్టుకొని మాకు రేపు ఇస్తాము, ఎల్లుండి ఇస్తాము, 3 రోజులకు 4 రోజులు కానీ తిప్పి చావదెంగుతున్నారు సార్, చావ కొడుతున్నారు సార్. ఇంటికాడ మా భార్య పిల్లలు ఆకలితో అలమటిస్తున్నారు సార్. తిందామంటే తిండి లేక అలమటిస్తున్నారు సార్. రోడ్డు మీదకి వస్తున్నామంటే ఒక్క రోజుకు ఒక్క బస్ కిరాయి కట్టుకుందామంటే మాకు పైసలు ఉండలేవు సార్. ఇప్పుడు మాకు రేషన్ కార్డు లేదు సార్, మాకు ఏది లేదు సార్, ప్రతి ఒక్క హక్కు లేదు సార్. మాకు బ్రతకాలంటే అసలు పక్క పోయి ఎక్కడైనా బతుకుదామంటే పక్కలతో మాట్లాడితే వాళ్ళకి ఇట్లా మాట్లాడే పరిస్థితులు లేదు సార్. మా పరిస్థితి చూసి మాకున్నంత హరాస్మెంట్, మా ఆర్టీసీలో మా డిపార్ట్మెంట్ ఉన్నంత హరాస్మెంట్ వేరే డిపార్ట్మెంట్ ఏ దానికి లేదు సార్. ఎందుకు మీ మీద కక్ష కట్టిందా సజ్జన? కక్ష కట్టిందే సార్, కక్ష పూరితంగా చేసిందే ఇది మొత్తం. ఎప్పుడైతే టీఆర్ఎస్ వచ్చిందో, సెకండ్ టైం గెలిచిందో, అప్పటి నుంచి కక్ష కట్టే మా మీద ఆర్టీసీని ప్రైవేట్ పరం చెయ్యాలి, ప్రైవేటీకరణ చెయ్యాలి, మొత్తానికి ఆర్టీసీ కార్మికులను ఉంచొద్దు, వీళ్ళు రెగ్యులర్ అయిన వాళ్ళు, వీళ్ళు ఒక్కరు చేసే జీతాల్లో ముగ్గురు వస్తున్నారు, ఆర్టీసీని ప్రైవేట్ పరం చేస్తేనే ఈ ఆర్టీసీ ఉండదని చెప్పేసి మాకు కథ పెట్టాలని చెప్పేసి చూస్తున్నారు సార్. అదే దృష్టి, అదే దుఃఖం. ఆ కేసీఆర్ గారు, ఆ యూనియన్ తీసింది కేసీఆర్ సార్. మళ్ళీ ఏం చేసినా గానీ, ఏం చెప్పినా గానీ మళ్ళీ మా జీవితాన్ని నాశనం చేసింది కేసీఆర్ సార్. ఆ ప్రభుత్వం వచ్చి మా యూనియన్ మొత్తం పొడవటండి సార్. ఆ యూనియన్ ఉంటే సార్ ఒక్క వ్యక్తి అయినా పోయి, ఒక్క మనిషి అయినా పోయి ఎందుకు అరేంజ్మెంట్ చేస్తున్నాం అని అడిగేవాళ్ళు సార్. మా యూనియన్ దెబ్బతీసింది కేసీఆర్, మళ్ళా ప్లస్ ఈ మన సజ్జనారాయణ సార్. మళ్ళా ఇప్పుడు ఇవాళ ఇంత మొత్తుకుంటామా సార్? ఇంకా మళ్ళీ 6 నెలలు, ఇంకా సంవత్సరం సాధిస్తారు సార్. సంవత్సరం తర్వాత ఇంకా ఇప్పటిదాకా 20 మంది చనిపోయారు, సంవత్సరం దాకా ఇంకో 1100 మంది లోపల ఇంకో 500 మంది చనిపోతారు. వాళ్ళకు చనిపోయేంత వరకు మార్గం దొరకదు సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చాలా రోజుల నుంచి తిరుగుతున్నామంటే వాళ్ళే వచ్చి వాళ్ళే పోతారు, కుక్కల్లో వచ్చి వాళ్ళు వెళ్ళిపోతారు. ఈ బస్ భవన్ మొత్తం మాదే, మేమే కన్స్ట్రక్షన్ చేసినాము అనే ఫీలింగ్ లో ఉన్నాడు సజ్జనార్. అది రిజిస్ట్రేషన్ కూడా వేసుకోవచ్చు ఆల్రెడీ. ఎందుకంటే మేము లోపలికి టోటల్ గా అన్ని తీస్తే ఆ డాటా మొత్తం బయటపడుతుంది. అసలు ఆస్తులు, ఈ ప్రాపర్టీస్ కూడా ఆర్టీసీకి ప్రాపర్టీస్ చాలా ఉన్నాయి. అది ఎక్కడ ఉంది ఏందనేది ఇది మా కష్టార్జితం. ఆయన వచ్చి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతున్నాడు? 3 ఏళ్ళు అయిందా? 4 సంవత్సరాలకే నువ్వు ఇంత పోయి పైన కూర్చుంటున్నావు. మరి మేము ఇంత కష్టపడి ఇన్ని సార్, నాకన్నా సీనియర్లు చాలా మంది ఉన్నారు, వాళ్ళది ఏంది ఇంకో ముందు సర్వీస్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే మాకు ఎలాంటి ఆశలు ఉండొద్దు, ఆర్థిక పరమైన వెసులుబాటు ఉండొద్దు, మానసికంగా ఆర్థికంగా కానీ శారీరకంగా మేము మాత్రం దృఢంగా ఉండొద్దు. ఆయనే వెహికల్లో తిరగాలి, మేము ఈ విధంగా ఉండాలి. కానీ మమ్మల్ని బాధ పెట్టిన రోజు తప్పకుండా మేము మర్చిపోము. అదే రోజు ఆయన కూడా తప్పకుండా వస్తుంది. కేవలం పోలీసులతోనే నువ్వు ఇదిగా బతుకుతున్నావు, నీకు ప్రతిక్షణం ఇంటికి పోయినా పోలీసు వాళ్ళే, ఇక్కడున్న పోలీసు వాళ్ళే. ఎందుకు మీ మీద కక్ష పట్టిండా? కక్ష పట్టిండని అనడానికి లేదు, ఎందుకంటే అక్కడ అడ్మినిస్ట్రేషన్ లో చూడట్లేదు కరెక్ట్. ఎందుకంటే ఇంతకన్నా పెద్ద తప్పులు చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు డిపోలలో వర్క్ చేస్తున్నారు.
మేము కనుక ఒక్కొక్క డిపోలో నిఘా పెట్టి మొత్తం తీస్తే, ఆ డాటా మొత్తం తీస్తే, డిపో ఇప్పుడు నన్ను 8 డిపోలు తిప్పారు. ఫ్యాక్టరీ యాక్సిడెంట్ అయిన వర్కర్లను కూడా, ఎంప్లాయీస్ని కూడా సేమ్ డిపో ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. మేమందరం ఇదే ఇప్పుడు అదే పనిలో ఉంటాం. మేము ఇప్పుడు 1100 మంది ఉన్నాం కదా, మొత్తం ఒక్కొక్క డిపోకి మేము వెరిఫై చేసి అందరి ఉద్యోగాలు కూడా పెట్టేటట్టు మేము కూడా సిద్ధంగా ఉన్నాం. ఏం చెప్తారు ఇంకా ఏమన్నా? ఇప్పుడు ఈరోజు బస్ భవన్ ముట్టడి చేశారు, నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? ఇప్పుడు నిన్ననే డేట్ అయిపోయిన దానికి కూడా నీ మీద స్పందన లేదు. నువ్వు చేసిన వర్క్ ఏముంది? మరి నువ్వు మొబైల్ చేతిలో నీ మొబైల్ డేటా మొత్తం తీపిస్తా, నేనే తీపిస్తా. నువ్వేం చేస్తున్నావు? అడ్మినిస్ట్రేషన్ వరకు నీకు వేరే అంటే ఒక సజ్జనారుగా ఉండడు కదా ప్రతి ఒక్క అడ్మినిస్ట్రేషన్. ఏం చేస్తున్నారు? మీరు వచ్చి టైం పాస్కున్నారా? మీరు ఏం వర్క్ చేస్తున్నారు? దీని మీద ఎందుకు స్పందించట్లేదు అనేది అసలు ఏం అర్థం లేదు సార్. మేము ఉద్యోగాలు లేక ఈ విధంగా ఉన్నాము. జాబులు కావాలని చెప్పేసి యూత్ వాళ్ళు కొట్లాడుతున్నారు. రిటైర్మెంట్ అయిన వాళ్ళకి అర్థం లేదు. ఇంత ఆర్టీసీ ప్రైవేట్ పరం అయిపోతుంది. ఏం చెప్పడానికి అసలు ఆస్కారం లేదు. ఓకే, థ్యాంక్ యూ సార్. చెప్పండి, ఏమంటారు? సార్, ఇప్పుడు మీరు చూశారు కదా, ఒక 300-400 మంది ఇక్కడికి వచ్చున్నారు ఉద్యోగాల కోసం. ఇది ఏంటంటే వీళ్ళని తీసేయడానికి ఆర్టీసీకి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఉంటాయి, అవి పాటించలేదు కాబట్టి వీళ్ళని ఉద్యోగంలోకి వెళ్ళి తొలగించాం అని చెప్పేసి అందరినీ తొలగించారు. మరి తెలంగాణ గవర్నమెంట్ కూడా ఒక జీవో ఇచ్చింది ఈ 2 నెలల్లో ఇంప్లిమెంటేషన్ చేయమని. మరి అది కూడా తెలంగాణ గవర్నమెంట్ జీవోని కూడా రూల్స్ అండ్ రెగ్యులేషనే కదా. మరి సజ్జనార్ సార్ పాటించట్లేదు కదా, అది కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఒకటి కదా. అయినా కూడా రూల్స్ రెగ్యులేషన్ పాటించట్లేదు కదా. మమ్మల్ని సస్పెండ్ రిమూవల్ చేసిన వాళ్ళం మరి సజ్జనార్ సార్ని కానీ జీవోని ఇంప్లిమెంటేషన్ చేయని అధికారులను కానీ ఎందుకు సస్పెండ్ చేయట్లేరు, ఎందుకు రిమూవల్ చేయట్లేరు? అంటే గవర్నమెంట్ ఇచ్చిన జీవోని కూడా పట్టించుకోని వ్యక్తి మాకు న్యాయం చేస్తాడంటే నమ్మకం లేదు సార్. సీఎం గారు, రవాణా శాఖ మంత్రి గారు, సీఎం గారు, న్యాయశాఖ మంత్రి గారు ఈ జీవోని ఎండి గారితో మాట్లాడి 938 జీవోని ఇంప్లిమెంటేషన్ చేపించాలని మేము కోరుకుంటున్నాం సార్. చెప్పండి అన్న, మాట్లాడతారా? నా పేరు గంగాధరు, నిజామాబాద్ వచ్చిన కండక్టర్ను. చిన్న మిస్టేక్తో నా ఉద్యోగం తీసేసి 5 సంవత్సరాలు అవుతున్నది. ఇప్పుడు 6వ సంవత్సరం నడుస్తున్నది. ఇప్పుడు విషయం ఏంటంటే, ఇప్పుడు ఇక్కడికి వచ్చిన సందర్భం ఏంటంటే, మేము గత 18 నెలల నుంచి ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడ్డ 2 నెలల నుంచి మేము ప్రజాభవన్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాము. మా ఉద్యోగాల కోసం, ఆర్టీసీలో రిమూవ్ అయిన ఎంప్లాయీస్ కోసము తిరిగి మా ఉద్యోగాలు మాకు ఇవ్వాలని ప్రజాభవన్ చుట్టూ తిరగంగా డిసెంబర్ 12 ఒక 3 మెన్ కమిటీ వేసారు. ఆ 3 మెన్ కమిటీలో 3 మెంబర్లను పెట్టారు. వికాస్ రావు సార్ను, సంజయ్ కుమార్ సార్ను, ఎండి సార్ని పెట్టారు. వారు స్టడీ చేసి మాకు ఒక జీవోని ఇచ్చారు. ఎప్పుడు ఇచ్చారంటే 28/4/2025 ఒక జీవో కాపిచ్చారు. ఆ జీవో ఎవరిచ్చారు? గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. ఆ జీవో యొక్క సారాంశం ఏముందంటే, వితిన్ ఆర్టీసీలో అప్పీలు ఉన్న వారికి వితిన్ 30 రోజుల లోపల ఉద్యోగంలో తీసుకోమన్నది. ఆర్టీసీ అప్పీలు 3 అప్పీలు ఉంటాయి మాకు. 3 అప్పీలు ఈడీ నుంచి తిరస్కరణ గురైన అప్పీలను, కోర్టు పరిధిలో ఉన్న అప్పీలందరూ 60 రోజుల్లో ఉద్యోగాలు ఏమని జీవో యొక్క సారాంశం. ఆ జీవోను పట్టుకొని మేము ప్రజెంట్ ఎవరు దివ్యా మేడం గారిని అడిగితే ఆ మేడం ఒకటే అన్నారు, ప్రజాభవన్లో మీ అది అయిపోయింది, మీరు కేవలం మీ బస్ భవన్ చుట్టూ తిరగండి అని చెప్పి పోతే మేము సజ్జనార్ సార్ గారిని ఒకసారి కలిసినాము. సరే వస్తుంది చేస్తామన్నారు. అప్పుడు అయిపోయింది. మళ్ళీ వచ్చినాము, ఈడీ గారిని కలిసినాము. వారేమన్నారు, 4-5 రోజులు అయిపోతుంది ఇంత పని అన్నారు. ఆ తర్వాత మొన్న 13వ తారీఖున సిపిఎం మేడం ఉషాదేవిని కలిసినాము. వారు కూడా బోర్డు మెంబర్లు ఉన్నారు. బోర్డు మెంబర్ల 3 సంతకాలు అయినాయి, ఇంకో 3 సంతకాలు అయిపోతుంది అని చెప్పి ఇవాళకి 60వ రోజు అయిపోతుంది. ఇవాళ 61వ రోజు. ఇవాళ 61వ రోజు మేమేం చెప్పాలంటే, ఈ జీవో ఇచ్చింది గవర్నమెంట్. ఏ గవర్నమెంట్ అయితే జీవో ఇచ్చిందో మీరు అమలు చేయాలి కాబట్టి ఆ జీవోను అమలు చేయమని అడగడానికి వచ్చినాము. కాబట్టి ఈ జీవో ప్రకారము మాకు గవర్నమెంట్ జీవో ఇచ్చింది కాబట్టి మేము అప్పీల్ చేసిందంటే, ఈ గవర్నమెంట్లో ఎవరున్నారు? రవాణా శాఖ మంత్రి అయినట్టు పొన్నం ప్రభాకర్ కానీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కల్పించుకొని ఈ జీవోను అమలు చేసి మా ఉద్యోగాలు తిరిగి ఇస్తారని మేము ఆశిస్తున్నాము. ముఖ్యంగా ఏంటంటే, ఇప్పుడు మా ఉద్యోగాలు మాకిస్తే ఇప్పుడు ఈ ఉద్యోగాలు రావాలన్న బాధలు ఇప్పటికీ 16 మంది చనిపోయారు. ఇప్పటికి 60 రోజులు అయిపోతే ఇంకెంతమంది చనిపోతారు? మరి చనిపోవడానికి కూడా ముఖ్యంగా గవర్నమెంట్ కారణమవుతుంది. కాబట్టి గవర్నమెంట్కు చెడ్డ పేరు రావద్దు. ఇది ప్రజాప్రభుత్వము. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? ప్రజాపాలన, ప్రజా సంక్షేమము అని ఉచిత పథకాలని చెప్పారు. కాబట్టి మీరు మాకు తొందరగా ఉద్యోగాలు ఇప్పిస్తే మా కుటుంబాలను, మా పిల్లలు, భార్యలు ఇదే కాపాడినట్టయితారని మేము కోరుకుంటాము. జీవం అమలు చేయాలి, మా ఉద్యోగం మాకు ఇవ్వాలి. అన్నా రాజేంద్ర ఒకసారి ఏమంటే బస్ భవన్ ముట్టడి చేసిన వాళ్ళకి సోయించట్లేదు, మీరు ఏమంటారు? ఇప్పుడు ఇవాళ బస్ భవన్ ముట్టడి చేసిన వాళ్ళకి ఏమొచ్చా కూడా ఒక ఆర్టీసీల ఎండి సజ్జనార్ సార్ ఏంటంటే ఒక నిరంకుశ పాలన కొనసాగిస్తున్నాడు.
నిరంకుశ పాలన. నాకు ఎందుకంటే ఇక్కడ గవర్నమెంట్ లేదు, ముఖ్యమంత్రిగా లేరు, రవాణా శాఖ మంత్రి నేనే మొత్తం ముఖ్యమంత్రి, నేనే రవాణా శాఖ మంత్రి చెప్పి ఆ జీవోని ఎందుకంటే కింద వేసుకొని కూర్చున్నాడు. ఇప్పుడు ఆ జీవోని ఎవరు కలుగుతారు ఇంకా తన సంగతి ఇవాళ చెప్పినాం. అయితే ఇవాళ జీవోని అమలు చేయాలా, లేకపోతే జీవో కాపీని చింపి అవతల అంటున్నాం. ఎందుకనంటే దానిలో స్పెసిఫిక్గా డేట్ మెన్షన్ చేశారు. నమస్తేనే. నమస్తే, నా పేరు భాగేశ్వర్, అది బిహెచ్ఎల్ డిపో. నేను గత 2024 నుంచి అలుపెరగకుండా తిరుగుతూనే ఉన్నాం. ప్రజాభవన్ అని, బస్ భవన్ అని, లేబర్ కమిషనర్ అని, ప్రతి ఒక్క జాలకు. అయితే మాకు జీవో ఇచ్చింది April 28 రోజు ఇచ్చిర్రు. ఏమని 30 రోజుల పిల్లలను 60 రోజుల రిమూవల్ అయిన 3 లెవెల్ రిమూవ్ అయిన వాళ్ళను 60 రోజులలో జీవో ఇచ్చిర్రు రీఇన్స్టేట్ చేయమని. అయ్యే నిన్నటికి 60 రోజులు అయిపోయింది. ఇప్పటిదాకా కూడా అమలు చేయలేదు. సజ్జనార్ సార్ దాన్ని అమలు చేయాలి కదా ఆ జీవోను. ఇప్పుడు బస్ భవన్ ముట్టడించినా వాళ్ళకి సోయించట్లేదు. బస్ భవన్లో ఎవరు లేరు, ఇంత పెద్ద తాళం వేసుకున్నారు, ఆఫీసర్ ఎవరు లేరు, మా లాంటి వర్కర్ తప్ప వేరే వాళ్ళు లేరట. పోలీసులు పోలీసు వాళ్ళు పంపించారు. ఇది ఇక్కడున్న పరిస్థితి అది. మాట్లాడుతా. నమస్కారం, నేను తొలి తెలుగు టీవీ ద్వారా గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులకు తెలియజేసుకున్నది ఏమంటే, గత ప్రభుత్వ హయాంలో అనవసరంగా చిన్న చిన్న కేసుల ద్వారా మా ఉద్యోగాలన్నీ పీకేసి మాకు తిరిగి ఉద్యోగాలకు తీసుకోకుండా మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్. ఈ విషయం మీకు మీ ముందు తెలియపరిస్తే మీరు ఓ కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేసిర్రు. రైట్, చూస్తూ ఉన్నాం కదా ఇక్కడ వీళ్ళు గతంలో చాలాసార్లు ఇక్కడ ఈ ప్రభుత్వం పైన ఆశ పెట్టుకున్నారు. ఈ ప్రభుత్వం వస్తే వీళ్ళ ఉద్యోగులు వీళ్ళకి వస్తాయని ఆశలు పెట్టుకొని వీళ్ళు ఇట్లా రోడ్ల పొంటి తిరుగుతూ ఉన్నారు. ప్రజావాణి చుట్టూ ఇటు బస్ భవన్ వచ్చి తిరుగుతూ ఉన్నారు. కానీ ప్రభుత్వం ఎందుకు ఇట్లా చేస్తుందో అర్థమైతలేదు. రైట్ చెప్తా ఉన్నారు, గత ప్రభుత్వం మమ్మల్ని నాశనం చేసింది, మన యూనియన్లు లేకుండా చేసింది. కానీ ఈ ప్రభుత్వం అయినా మమ్మల్ని యూనియన్లు ఏర్పాటు చేసి మమ్మల్ని సంరక్షిస్తుందని చెప్పేసి ఆశతో ఉంటే ఈ ప్రభుత్వంలో కూడా మరి ఏం జరుగుతుంది? ఆ సజ్జనారు అప్పుడు ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు. గత ప్రభుత్వంలో మరి వాళ్ళు చెప్పినట్టు ఈ అధికారి చెప్పినట్టు ప్రభుత్వం వింటుందా, ప్రభుత్వం చెప్పినట్టు అధికారి వింటుందా అర్థమైతలేదు. కానీ ఈ ఆర్టీసీ రిమూవల్ ఎంప్లాయీస్ జీవితాలు మాత్రం ఆగమైనాయి. వాళ్ళకి ఏదో ఒకటి న్యాయం చేస్తే చేయండి, లేకపోతే చేయకపోతే చేయమని చెప్పండి. కానీ ఇలా దింపడం మాత్రం సరి కాదని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ పార్షితో అక్షిత్, హైదరాబాద్.